హాయ్ గాయ్స్, ఎపిసోడ్ చూసారా ఎలా ఉంది? ఒక్కో విధంగా బిహేవ్ చేస్తున్నారు కదా. మాస్క్ మ్యాన్ ఒక విధంగా బిహేవ్ చేస్తుంటే, ఈ మానిష్ ఒక విధంగా బిహేవ్ చేస్తుంటే, ఈ శ్రీజాప్రియ ఇంకో విధంగా బిహేవ్ చేస్తుంటే రకరకాలుగా బిహేవ్ చేస్తున్నారు కదా. ఈ మాస్క్ మ్యాన్ అయితే మరీను. మాస్క్ మ్యాన్ అంటే అదే హరీష్ అండి. హరీష్ గారు అసలు ఫుడ్ తినట్లేదు, ఎంతమంది బతిమాల కానీ ఫుడ్ తినట్లేదు. ఏంటి అది అసలు అతను? సో అసలు ఏం అర్థమే కావట్లేదు అతను. ఏంటి శ్రీజ గారు పోయి ఫుడ్ తినమంటున్నారు, పవన్ కళ్యాణ్ పోయి ఫుడ్ తినమంటున్నారు, అయినా తినట్లేదు. భరణి గారు బతిమాలారు తినమని చెప్పేసి, రాము రాతోడు తిను అన్న, నేను మాట్లాడతానన్నా తినన్నా అని చెప్పేసి అన్నాడు, అయినా తినట్లేదు. సో ఫైనల్గా ఇక ఇమ్మాన్యుల్ కూడా అడిగాడంట, ఇమ్మాన్యుల్ అడిగినా కూడా తినట్లేదంట. సో ఏంటిది అస్సలు అర్థం కావట్లేదు అతను. సో బిగ్ బాస్ గారే ఇక కన్ఫెషన్ రూమ్లోకి పిలిచేసి అడిగారు, ఏంటి మీరు ఎందుకు తినట్లేదు, ఎందుకు అలా ఉన్నారు అంటే, సో నేను స్ట్రాంగ్ పర్సన్ బిగ్ బాస్, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చాలా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను. సో ఇక్కడ చాలా మంది ఫేక్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ కొంచెం నాకు చాలా ప్యూర్ సోల్ చాలా తక్కువ మంది ఉన్నారు. ప్యూర్ సోల్స్ అంటే ఆ ఫ్లోరా గారు, సుమన్ శెట్టి, రాము రాతుడు, చాలా సృష్టి, చాలా తక్కువ మంది ఉన్నారు ప్యూర్ సోల్స్. సో ఈ ప్యూర్ సోల్స్ మధ్య ఉండడం నాకు ఇష్టం, కానీ అసలు ఫేక్ పీపుల్ మీద మధ్యాహ్నం ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి చెప్పేస్తున్నాడు. సో ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బిగ్ బాస్ అనేది ఆ ప్యూర్ సోల్ మధ్య జరిగే గేమ్ కాదు. బిగ్ బాస్ అనేది ఒక గేమ్. అక్కడ ప్యూర్ సోల్స్ వస్తారు, అసలు అన్ని రకరకాల ఫీల్డ్లో నుంచి తీసుకొచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్స్ వచ్చారండి, సినిమా ఇండస్ట్రీలో నుంచి వచ్చారు, సీరియల్ ఇండస్ట్రీలో నుంచి వచ్చారు, సాఫ్ట్వేర్ నుంచి వచ్చారు. అంటే అదే సాఫ్ట్వేర్ అంటే శ్రీజ సాఫ్ట్వేర్ కదా. ఒక ఎంటర్ప్రినర్ అతను వచ్చాడు. అంతేకాకుండా ఒక వేరే ఫీల్డ్ అంటే డ్యాన్స్కి సంబంధించిన ఒక ఫీల్డ్లో నుంచి ఒకరు, అలాగా డిఫరెంట్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ యూట్యూబర్స్ కొంతమంది అలా అందరిని తీసుకొచ్చి ఒక చోటు చేస్తారు. అందరూ ప్యూర్ సోల్ ఎలాగ ఉంటారండి? అందరూ ప్యూర్ సోల్ లాగా ఉండరు కదా. సో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ బిహేవియర్ ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క బిహేవియర్లో ఉన్నప్పుడు, సో వాళ్ళతో మాట్లాడుకొని ఒకే చోట తింటూ, ఒకే చోట తిట్టుకుంటూ, ఒకే చోట గేమ్ ఆడుతూ, ఫైనల్గా ఆ గేమ్ ఆడిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ చెప్పుకొనేసేసి, సో ఎవరు కరెక్టో ఎవరు రాంగ్ అని చెప్పేసి నామినేషన్స్ చేసుకొని ఫైనల్గా ఓట్స్ ఎవరు క్యారెక్టర్కి వాళ్ళకు ఓట్స్ వేస్తారు. ఇప్పుడు మంచిగా ఉండేవాళ్ళు మంచిగా ఉండేవారు అని చెప్పేసి ఓట్లు వేస్తారు. ఎవరైనా బాగా కామెడీ చేస్తే కామెడీ బాగా చేస్తున్నాడని చెప్పేసి కామెడీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అతనికి ఓటు వేస్తారు. ఒకరు కామెడీ చేసే గెలిచారు, ఎవరు? సన్నీ మొత్తం కామెడీ చేసేసే మొత్తం సీజన్ మొత్తం ఎంటర్టైన్మెంట్ చేసేసి గెలిచారు. సో కామెడీ బాగా చేశారంటే తనకు ఓటేస్తారు. గేమ్ బాగా ఆడుతున్నారంటే గేమ్ బాగా ఓటేస్తారు. అలాగా. సో ఇప్పుడు రేవంత్ సీజన్ 6లో మొత్తం గేమ్ బాగా ఆడాడు కాబట్టి ఓటేసారు. అదేవిధంగా లాస్ట్ సీజన్ నిఖిల్ కూడా గేమ్ బాగా ఆడుతుందని చెప్పేసి ఓటేసి అతను గెలిపించారు. సో ఒక్కో విధంగా ఉంటుంది. అసలు ఫార్మేటే అసలు అర్థం చేసుకోవట్లేదు మాస్క్ మ్యాను. ఇక్కడ ఫేక్ పీపుల్ ఉన్నారు, వీళ్ళతో నేను ఆడలేను, వీళ్ళతో మాట్లాడలేను, అసలు వాళ్ళు చేతి వంట కూడా తినని అంటున్నాడు. సో భరణి గారు వచ్చేసి భోంచేయండి తినండి అని చెప్పేసి అడిగితే, సో రామరాయతోడితో అంటున్నారు తినండి సార్ అది చెప్తున్నాడు అంటే, నేను అతను చేతి వంటే తిన్నాను అంటున్నాను. ఏంటది అసలు ఏం అర్థంగా కావట్లేదు. సో అసలు బిగ్ బాస్ హౌస్కి సెట్ కాడనిపిస్తుంది. నామినేషన్స్లో పాయింట్స్ బాగా మాట్లాడుతున్నాడు, బాగా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు, అది ఓకే, బాగా మాట్లాడుతున్నాడు. ఆయన బిగ్ బాస్ సెట్ కాడని ఎందుకు అంటున్నానంటే, ఆయన స్టేట్మెంట్స్ అలా ఇస్తున్నాడు అనమాట. అసలు భోజనం తినకుండా, చెప్పిన మాట వినకుండా, సో అలా ఉంటున్నాడు. ఈవెన్ ఏంటి బిగ్ బాస్కి పోయి బిగ్ బాస్ దగ్గరికి పోయి మాట్లాడొచ్చినా కానీ సో అలాగే ఉంటున్నాడు, రకరకాలుగా ఉంటున్నాడు. సో మాస్క్ మ్యాన్ని అంటే హరీష్ని బయటకు పంపించేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అతను ఆ ఫార్మేట్కి సెట్ అవ్వట్లేదు, ఆ ఫార్మేట్కి కరెక్ట్గా ఈ అర్థం చేసుకోవట్లేదు బిగ్ బాస్ కాన్సెప్ట్. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటే, ఎండ్ ఆఫ్ ది డే అందరూ కొట్లాడతారు, అందరూ గొడవ పడతారండి. అందరూ ఒకటోసారిగా యాక్సెప్ట్ చేయాలి ఒక పర్సన్ని అందరూ. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. నేను భరణి గారు ఒక మాట చెప్పారు, నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. నేను ఒకవేళ మిస్టేక్ చేసి ఉండొచ్చు, కానీ నేనే మీకు హ్యామర్ ఇచ్చేసి మిమ్మల్ని సేవ్ చేశాడని చెప్పేసి మంచి పాయింట్ చెప్పాడు. సో అలా ఉంటుంది. ఇక నామినేషన్ పాయింట్స్ గురించి వచ్చినారంటే, సో ఫస్ట్ తనూజ గారిని పిలిచేసి పాయింట్స్ చెప్పండి అని అంటే, తనూజ గారు ఒక్కసారిగా మాస్క్ మ్యాన్ తీసుకొచ్చేసి మాస్క్ మ్యాన్కి నామినేషన్ చేసేసారు. నామినేషన్ చేసేసి ఏదైతే బిహేవియర్ అని అనలేదో అదే బిహేవియర్ పాయింట్ తీసుకొచ్చి మళ్ళీ వేసింది మాస్క్ మ్యాన్కి. సో మీరెందుకు మాట్లాడారు, మీరెందుకు గట్టిగా మాట్లాడారు అని చెప్పేసి, వాళ్ళతో మాట్లాడుతుంటే మీరెందుకు మధ్యలో వచ్చి మాట్లాడారని చెప్పేసి ఆ పాయింట్ తీసుకుని వేసింది ఆవిడ తనూజ గారు విషయంలో కొన్ని విషయాల్లో ఆవిడ కరెక్ట్గా అనిపించిన, కొన్ని విషయాలు ఆవిడ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే,
సో ఆయన ఏదేం మాట్లాడాడు, ఆయన మాట్లాడిన పాయింట్ ఏంటంటే, సో అన్నపూర్ణ లక్షణాలు ఉంటే మేలు. ఆయన ఉద్దేశం ఏంటి, అన్నపూర్ణ లక్షణాలు అంటే ఏంటంటే పెట్టేటప్పుడు కొంచెం సంతోషంగా, కొంచెం ఎవరికి బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి పెట్టితే, భోజనాలు పెడితే హ్యాపీగా అని ఫీల్ అవుతారని చెప్పేసి ఆయన ఉద్దేశం. ఈవిడ దాన్ని పట్టుకొని మీరు సరిగా మాట్లాడట్లేదు, బిహేవియర్ బాగాలేదు అని చెప్పేసి ఆయన పాపం రాంగ్ నెరేటివ్ ఇచ్చేస్తుందేమని ఆయన ఫీల్ వచ్చేసింది. సో నిజంగానే చెప్పాలంటే ఆవిడ రాంగ్ నెరేటివే ఇస్తుంది. నేను తనూజ గారిని నేను స్టార్టింగ్ లాస్ట్ టైం నేను కొంచెం సపోర్ట్గా మాట్లాడాను, బట్ కాకపోతే నా మాట చేంజెస్ చేసుకుంటాను. ఎందుకంటే ఆవిడ లాస్ట్ టైము వాళ్ళందరూ కలిసి మీద పోవడం వల్ల ఆవిడ ఖచ్చితంగా పాజిటివ్ అవుతుందని చెప్పేసి చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఆవిడే నెత్తి మీద, అంటే అదే అంటారు చూసారా, ఆవిడే నెగిటివ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆవిడ పాపము ఆయన ఏమీ అనలేదు. ఆయన అనింది ఏంటి, మీరు అన్నపూర్ణ లక్షణాలు ఉంటే బాగుంటుంది, మీరు ప్రతిసారి ఇలా ఆర్గ్యూ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పాడు. సో ఒక సహనం ఉండాలని చెప్పేసి ఆయన ఉద్దేశం. సో భోజనం పెట్టేటప్పుడు కొద్దిగా సహనం ఉండాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశం. ఆయన కొద్దిగా పాత పర్సన్ లాగా ఉన్నాడు కాబట్టి, కొద్దిగా అంకుల్ పర్సన్ కాబట్టి అలా అంటాడు. దాన్ని మనం ఈవిడ రాంగ్ పోర్ట్రేల్ చేసి నాకు బాధపడుతున్నారు అని చెప్పేసి. సో బిహేవియర్ అనే మాటే అని లేదు, ఆ బిహేవియర్ అనే మాట అనకపోయినా కానీ దానికోసం గంటన్నర ఏడప్పుడు పడబొబ్బులు గంటన్నర ఏడ్చింది. అసలు నన్ను బిహేవియర్ అంటున్నారని చెప్పేసి ఏడ్చింది. అమ్మ మహానటి ఆవిడ ఘోరంగా నటించింది పాపం. సో అదే మీ బిహేవియర్ నచ్చలేదని చెప్పి తీసుకొచ్చేసేసింది పాపం అతని దగ్గరికి. సో మాస్క్ మ్యాన్కి ఈ విషయంలో మాత్రం నేను మాస్క్ మ్యాన్కి నేను చాలా పాజిటివ్గా చెప్తాను. సో ఆ విషయంలో మాస్క్ మ్యాన్ అనేది ఈ మాటే, మీరు అన్నపూర్ణ దేవులాగా ఉండి మీరు కొంచెం ప్రతిదానికి చికాకుగా పడకుండా, ఒకవేళ సహనం ఉండే, ఒకవేళ ఇది ఫుడ్ ఎక్కువ పెట్టాలి అంటే ఓకే సరే పెడతాను అని చెప్పినట్టు అయిపోతుండే. దానికోసం మరి ఎంతమంది చెప్తారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారని ఒక ఇద్దరు ముగ్గురు చెప్పింటారు. ఎందుకంటే వాళ్ళ హౌస్ ఓనర్స్ అని ఇచ్చారు కాబట్టి కొంచెం మాట్లాడారే అనిపిస్తుంది. బట్ కాకపోతే కొంచెం సతాయించిన ఒక సినారీ కూడా ఉంది, కొంచెం సతాయించే సినారీ కూడా ఉంది అక్కడ. మరీ అంత సతాయించలేదేమో అని, ఎందుకంటే వాళ్ళు మానిటర్ చేయాలి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేయించుకొని తినాలి అనే పాయింట్ ఉంది అక్కడ. సో బిగ్ బాస్ చెప్పింది అదే, వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు ఏ విధంగానైనా చేయించుకొని తినొచ్చు, కంప్లీట్ రైట్స్. హౌస్ ఓనర్స్కి కంప్లీట్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు చేయించుకొని తినాలని చెప్పేసి. అలాంటిది ఈవిడ ఆ మాట చెప్తుంటే నన్ను సతాయిస్తున్నారు, ప్రతిసారి నాకు వచ్చి అడుగుతున్నారు అని చెప్పేసి ఆవిడ అనేది ఆయన పాయింట్. సో ప్రతిసారి మీరు సతాయిస్తారు ఎందుకు అనుకోవాలి, మీరు కొంచెం అన్నపూర్ణ లక్షణాలు మీరు చెప్పినా కానీ పేషెన్స్గా విని సరే చేస్తానని అంటే అయిపోతుండే కదా ఆయన ఉద్దేశం. ఫ్లోరా సైనా గారి గురించి నామినేషన్ చేశారు, తనూజ గారు నామినేషన్ చేసి షాంపూ బాటిల్లో కండిషనర్ ఎలా కలిపారని చెప్పేసి నామినేట్ చేశారు. ఆ షాంపూ బాటిల్ కలిపింది నీ పాయింట్ కాదు, అసలు మీకోసం ఈ గురించి కాదు, వేరే వాళ్ళకి ఎవరికో గురించే మేము షాంపూ బాటిల్ కలిపాము, అది మీరెందుకు తీసుకొచ్చి నామినేషన్ చేస్తారని చెప్పేసి ఫ్లోరా సైని గారు, అంటే నేను ఎప్పుడో అంటున్నా రవితేల గారు చెప్పారు. రవితేల గారు ఏమంటున్నారు అంటే ఫ్లోరా సైని గారు ఏమంటున్నారు, ఆ పాయింట్ మీది కాదు, ఆ షాంపూ బాటిల్ పాయింట్ మీది కాదు, వేరే వాళ్ళకి కలిపాము, సో దానికోసం మీరు ఎందుకు నామినేట్ చేస్తారని చెప్పేసి చెప్పారు. సో చాలా ప్రాపర్గానే ఆవిడ డిఫెండ్ చేసుకున్నారని అనిపించింది ఈ ఫ్లోరా సైని గారు. ఇక్కడ శ్రీజ, ప్రియా అని ఇద్దరు గురించి మాట్లాడాలండి. సో వీళ్ళు ఏదన్నా మాట్లాడాలి అంటే నోరు వేసుకొని మీద పడిపోతుంటారు. ఆ మానీషు అసలు ఏడ్చే వరకు తీసుకొచ్చారు. అసలు పాపము మానీషు సింపుల్గా ఒక మాట అన్నాడు, మీరు కుకింగ్ మీరు తీసుకుంటా అంటున్నారు కదా, సో మీరు లాండ్రీ ఏదైతే ఉందో అది నాకు ఇచ్చేయండి, నేను దాన్ని తీసుకుంటాను, ఆ వర్క్ నేను తీసుకుంటానంటే అది కూడా వద్దంట, నేను ఇచ్చేది లేదు, సో మీకు ఏదో వర్క్ లేదు కాబట్టి ఈ వర్క్ కావాలని చెప్పేసి, మీకు పని లేదు కాబట్టి పని తీసుకుంటానని చెప్పేసి శ్రీజ గట్టిగా అరుస్తుంది. ఏంటో ఆవిడ శ్రీజ నోరేసుకొని పడిపోవడమే, గట్టిగా అరిస్తే వాళ్ళ ఆర్గ్యుమెంటే కరెక్టు, వాళ్ళకే ఓట్లు వేస్తారు అనేది. సో అది మూర్ఖత్వమని అంటాను నేను, ఎందుకంటే ఒక పాయింట్ కరెక్ట్గా ఉంటే దానికి స్టిక్ ఆన్ అవుతారు. ఇప్పుడు ఆడియన్స్ ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతారో తెలియదు. సో ఆడియన్స్కి ఎప్పుడు ఇరిటేషన్ తెప్పించారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఓట్లు వేయరు. ఇరిటేషన్ తెప్పించకూడదు మెయిన్గా ఆడియన్స్కి. గట్టిగా అరుస్తూ ప్రియా గారు అరిస్తే వాళ్ళ ఆర్గ్యుమెంటే కరెక్టు అని అవుతుంది అనుకోవడం ఒకసారి వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు ప్రియా అంతే, శ్రీజ అంతే, అసలు క్యాప్టెన్ చెప్పిన మాట అసలు వినట్లేదు. క్యాప్టెన్ ఒకానొకంలో ఒక ఆర్గ్యుమెంట్ ఎడ్జ్ వరకు ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్టెన్ చెప్పిన మాట వినాలి, అసలు వినట్లేదు క్యాప్టెన్ చెప్తే. చివరికి సంజన గారు ఏం చేశారు, ఎవరు నా మాట వినట్లేదని చెప్పేసి ఆరెంజెస్ అన్నీ చేసుకొని ఒక బౌల్లోకి వేసి పైన పెట్టేసేసి ఆరెంజెస్ పోయినాయి వెతకండి అని చెప్పేసి పని పెట్టింది సంజన గారు. సో అంటే ఆవిడ మామూలుగానే అసలు గుడ్డు దొంగతనం చేయడాలు ఇంతకుముందు చేసింది, అలా చేసింది కదా.
సో అలా పైన పెట్టేసేసి వెతకమని చెప్పేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి బాధ్యత తెలియాలి అని చెప్పేసి అని ఏమో బహుశా. సో అలా చెప్పేసింది. ప్రియా మొత్తం అంతా వెతుక్కుంటా కూర్చో ఇంకంతా ఆల్మోస్ట్ 11 o'clock వరకు మొత్తం అంతా వెతుక్కొని చివరికి ఆవిడకే దొరికింది. ఎవరు పైన పెట్టారు, ఎవరు చూడలేదని చెప్పేసి తనూజాకిను మళ్ళీ ప్రియాకి మళ్ళీ గొడవ. మీరు నాకు చూడలేదని అంటున్నారు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నాకు ఎప్పుడు అలా చూసుకుంటా ఉండలేను కదా, నాకు పని ఉంటుంది అదని చెప్పేసి మళ్ళీ తనూజాకి ప్రియాకి మళ్ళీ గొడవ. సో ఏదో ఒక రకమైన ఇదిలో ఉంటారు ప్రియ కానీ శ్రీజ కానీ. చాలా మంచి గుణపాఠం చెప్పే ప్రయత్నం చేసింది సంజన గారు, ఎందుకంటే ఆవిడ మాట వినట్లేదని చెప్పేసి. పాపం మానీష్ ఏదో ఒక మాట అన్నాడు, మీ వర్క్ నేను తీసుకుంటానని చెప్తే, ఓకే నీకు వర్క్ లేదు కాబట్టి నా వర్క్ మీద ఇంట్రెస్ట్ పడి నా వర్క్ తీసుకోవాలనుకుంటున్నా, కానీ సో మీకంటూ ఒక ఇది లేదు అని చెప్పేసి పాపం అతన్ని నోరెత్తనీయకుండా చేసేసి అసలు టార్చర్ పెట్టేశారు. పాపం చివరికి పోయి మూలలోకి పోయి ఏడ్చుకుంటే ఇమ్మాన్యుల్ ఓదార్చాడు. సార్ వీళ్ళు చాలా ఫేక్ పీపుల్ సార్, ఈ ఫేక్ పీపుల్ అంటే నాకు నచ్చదు సార్, అసలు వరస్ట్ బ్రూటల్ సార్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇమ్మాన్యుల్తో. సో నేను చెప్తున్నాను కదా అంతా అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఇన్నాళ్ళకి అర్థమైంది అనుకుంటా కామనర్స్ వరస్ట్ అని చెప్పేస్తున్నాడు మానిష్కి. నేను 2nd episode 3rd episodeలో చెప్పేశాను. సో కామనర్స్ కష్టమే, కామనర్స్ మరీ ఘోరంగా ఉంటున్నారు అని చెప్పేశాను. సో ఏంటంటే ఆ కామనర్స్ ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటానంటే, ఒకానొక పాయింట్లో వాళ్ళు రియలైజ్ అవ్వాలి, దే ఆర్ ఆల్సో గోయింగ్ టు వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు కూడా ఎలిమినేట్ అవుతారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం కాకుండా మేము ఓనర్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళే ఓనర్స్ అంటే ఓనర్స్ లాగా. సో చాలా ఎక్కువగా అంటే పావలాకి 2 రూపాయలు వర్క్ అంటారు చూసావా, పావలాకి 2 రూపాయలు పర్ఫార్మెన్స్ అంటారు చూసావా, ఆ రేంజ్లో చేస్తున్నారు వాళ్ళు. ఇచ్చిందంటే చాలు, కెమెరా ఉందంటే చాలు ఎగ్గబడి అరుస్తుంటారు ఊరికి గట్టిగా. ఎస్పెషలీ శ్రీజ ఈ ప్రియా గారు ఇద్దరు గట్టిగా అరుస్తుంటారు. సో మాస్క్ మ్యాన్ ఒక రకంగా రీజనబులే, కాకపోతే ఆయన మైండ్ సెట్కి ఈ బిగ్ బాస్ హౌస్ సెట్ అవ్వదేమో నాకు అనిపిస్తుంది. సో అలా ఉంది ఆయన పరిస్థితి. సో మొత్తానికి మానేసి ఏడ్చేసేసి చివరికి అక్కడ ఆ కామనర్స్ నుంచి కట్ అయిపోయి పక్కకు వచ్చాడేమో అనే విధంగా పక్కకు వచ్చేసాడు. అసలు వాళ్ళతో కలవకుండా మళ్ళీ ఈ సంజన గారు ఇమ్మాన్యుల్ గారు అందరూ కలిసి భోజనాలు చేశారు. సో అలా జరిగింది ఆయన పరిస్థితి, అలా అయిపోయింది. సో కామనర్స్తోనే చాలా బాగా ఉండే మానీష్ ఇప్పుడు ఒకసారి కామనర్స్ నా కష్టం సార్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చేసారు. ఏంటో ఇక సంజన గారు వీళ్ళందరికీ కూడా చాలా బర్డెన్ అవుతుందని చెప్పేసి సంజన గారు ఏం చేశారంటే, ఈ ఫుడ్ మానిటర్ కానీ కుకింగ్ మానిటర్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి చాలా బర్డెన్ అయిపోతుంది. ఈ తనూజాకి బర్డెన్ అయిపోతుంది, మిగతా వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది, ప్రియా గారికి బర్డెన్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క మానిటర్ని చేంజెస్ చేసేసారనమాట. కుకింగ్కి సుమన్ గారికి ఇచ్చేసారు అసిస్టెంట్ కుక్గా, మిగతా వాళ్ళని అట్లా మొత్తం అందరినీ మార్చేసేసి ఒక కాల్ తీసుకొని మాట్లాడారు. సో ఆ విధంగా జరిగింది. మొత్తానికి ఈ తనూజ ఇమ్మాన్యుల్ చాలా బాగా కామెడీ చేశారు. ఆ పాయింట్ తర్వాత ఆ డిస్కషన్ తర్వాత చాలా బాగా కామెడీ చేశారు. అంటే ఈ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి రీతు ప్లస్ డీమాన్ పవన్ వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుతుంటే తనూజ ఇమ్మాన్యుల్ ఇద్దరు వచ్చి చాలా బాగా చక్కగా కామెడీ చేశారు. కామెడీ చాలా బాగా పండింది, అది చాలా నవ్వులు ఈవెన్ ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ చాలా బాగా వైరల్ అవుతున్నాయి. సో ఆ వీడియోస్ ఇమ్మాన్యుల్ చాలా కామెడీ బాగా చేశాడు. పాయింట్ ఆ విషయంలో చాలా విషయంలో ఎంటర్టైనర్ అనే ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటా. సో చెప్పాను కదండి, మరో అవినాష్ లాగా అవుతాడు ఇమ్మాన్యుల్ మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను. ఎందుకంటే ఇమ్మాన్యుల్ని మా టీవీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మా టీవీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ సో కొంతమంది అదే పనిగా బిగ్ బాస్ ఏం చేస్తుందంటే మా టీవీ నుంచి కొంతమందిని పట్టుకొస్తారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది, సీరియల్ ఇండస్ట్రీ నుంచి కొంతమంది, అదేవిధంగా కొంతమంది డ్యాన్సు, మళ్ళీ తర్వాత వేరే ఫీల్డ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి తీసుకొచ్చారు. బట్ కాకపోతే మా టీవీ ఆడియన్స్, సీరియల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పుల్ చేయాలని చెప్పేసి సీరియల్ నుంచి కొంచెం తీసుకొచ్చి అక్కడ పడేస్తారు. సో అక్కడ సీరియల్ ఆడియన్స్ ఉంటారు, సీరియల్ ఆడియన్స్ వచ్చి చూస్తారు, ఓకే మా కంటెస్టెంట్ అని చెప్పేసి చూస్తారు. సో అది విషయం. సో అందుకని చెప్పేసి మా టీవీలో నుంచి ఎందుకు వచ్చారు, జబర్దస్త్లో నుంచి ఎందుకు వచ్చారంటే ఫస్ట్ జబర్దస్త్ నుంచి అగ్రిమెంట్ బాండ్ బ్రేక్ చేసుకొని మళ్ళీ తర్వాత ఈ మా టీవీకి వచ్చి మా టీవీలో కొద్ది రోజులు ఉండి మళ్ళీ తర్వాత మా టీవీ యొక్క పర్సన్ లాగా అయిపోయి ఇప్పుడు మా టీవీలో నుంచి వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఇమ్మాన్యుల్ మంచిగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే హింట్స్ కూడా ఇచ్చేశారు నాగార్జున గారు. సో
సో నవ్విస్తున్నాడు కవ్విస్తున్నాడు అని చెప్పేసి నువ్వు కామెడీ చెయ్యి, కామెడీ చేస్తే నువ్వు బాగుంటుంది నీకంటే నీకు మరో అవినాష్ అవుతాడని చెప్పేసి నాగార్జున గారు వీకెండ్లో చెప్పేశారు. సో చాలా నవ్విస్తున్నాడు, ఇంకా నవ్వించు అని చెప్పేసి చెప్పాడు. సో అది అర్థం చేసుకున్న ఇమ్మానుయేల్ కామెడీని ఇక పెద్ద పీట వేసి కామెడీగా వెళ్తున్నాడు. సో ఇంకో విషయం, మాస్క్ మ్యాన్ విషయంలో చాలా బాగా మాట్లాడాడు. మాస్క్ మ్యాన్ విషయంలో నాకు చాలా బాధేస్తుందండి, అయితే అసలు తినకుండా ఉండడం అనేది నాకు చాలా బాధేస్తుందని చెప్పి శ్రీజ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో అది అక్కడ వరకు జరిగింది. అక్కడ ఆ మాస్క్ మ్యాన్ విషయంలో ఆ పాయింట్ వరకు జరిగింది. ఎక్కడంటే ఒక ఎడ్జ్ వరకు వెళ్ళాలా, ఆ ఎడ్జ్ వరకు దాటి ఆయన నేను భోజనం చేయను, వాళ్ళు చేసిన ఫుడ్ నేను తినను, వాళ్ళ చేతి వంట నేను తినను. సో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు, ఆ మనిషి నాకైతే అర్థం కావట్లేదు. సో ఆ పరిస్థితి చాలా దారుణంగా తయారు చేసుకుంటున్నాడు. మాస్క్ మ్యాన్ అయితే ఎక్కువ రోజులు ఉంచరు అదే విధంగా ఉన్నాడు అంటే. సో ఆయన కొంచెం చేంజ్ అవ్వాలి. నేను ఫేక్ పీపుల్ మధ్య ఉండను, ఈ వీళ్ళ మధ్యలో ఉన్నాను. నేను చాలా రోజులు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను. బయట ఫేక్ పీపుల్, ఇక్కడ కూడా ఫేక్ పీపుల్ అంటే సమాజంలో అనేది బిగ్ బాస్ గారు ఒక మాట చాలా 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 బాగా చెప్పాడు, చాలా మంచిగా అనిపించింది ఆ మాట. ఏంటంటే జనాలు అనేవాళ్ళు జీవితంలో మనుషులు దాటుకుంటూ వెళ్ళాలి, ఎలాగైతే మనం లైఫ్లో ఇక మానీష్ గారు భరణి గారిని తీసుకొచ్చేసి నామినేషన్ చేశారు. భరణి గారు నామినేషన్ చేసి చాలా చాలా లాజిక్గా పాయింట్స్ లాగేసేసి మానీష్ గారు ఇక ఆయన సత్యనాథేళ్ళలాగా ఫీల్ అయిపోయి పాయింట్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అంటే గుడ్డు విషయం మీకు తెలుసు, గుడ్డు విషయం కొట్టేసిందే మీకు తెలుసు, ఎవరు తీసుకున్నారో మీకు తెలుసు. దాన్ని తీసుకొచ్చేసేసి మీరు కాఫీకి కన్వర్ట్ చేశారు, ఫ్లిప్ చేసేసారు, కాఫీకి కన్వర్ట్ చేశారు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో భరణి గారు స్ట్రాంగ్గా ఇచ్చారు. సో నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. సో నేను మీకు ఇలా చేస్తున్నాను కాబట్టి, సో అలాంటి వ్యక్తి నేనే. మీరు ఇలా ఇన్ని అలిగేషన్స్ చేశారు కదా, ఇన్ని అలిగేషన్స్ నేను ఇలా చేంజ్ చేస్తున్నాను, అలా ఫ్లిప్ అవుతున్నాను అని చెప్పేసి అంటున్నారు కదా. సో అలాంటి నేనే మిమ్మల్ని అందరినీ సేవ్ చేసేసాను, హ్యామర్ ఇచ్చి మిమ్మల్ని సేవ్ చేసేసాను. సో అలాంటి భరణి నేనే సేవ్ చేశాను అని చెప్పేసి ప్రాపర్గా డిఫెండ్ చేసుకున్నారు భరణి గారు. సో ఒకవేళ నేను మంచోడని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయలేదు, నేను అలాగే ఉంటాను. సో ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అని చెప్పేసి సో పూసేయండి అని చెప్పేసి పూజ చేసుకున్నాడు. సో తర్వాత రీతు గారు నామినేట్ చేసేసి వెరీ సింపుల్ పాయింట్, ఆ సింపుల్ పాయింట్ని తీసుకొచ్చి నామినేట్ చేశాడు. ఆ సింపుల్ పాయింట్ నామినేట్ చేశాడు. దానికి సాక్ష్యాన్ని డీమాన్ పవన్ పెట్టుకున్నారు. డీమాన్ పవన్ ఈ రీతు గారు ఖచ్చితంగా పాజిటివ్గానే మాట్లాడతారు, అసలు నెగిటివ్గా మాట్లాడు, సపోర్టివ్గానే మాట్లాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఒకే చోట భోజనాలు తింటారు, వాళ్ళిద్దరు చాలా హెల్ప్ చేసుకుంటారు కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే రీతు గారు చాలా చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసుకుంది. సో ఇంతకుముందు అయితే నామినేషన్ సరిగ్గా లేకపోతే, నామినేషన్ పాయింట్ కరెక్ట్గా లేకపోతే ఏంటంటే వేరే నామినేషన్ పాయింట్ చెప్పండి అని చెప్పేసి బిగ్ బాస్ గారు అనేటోళ్ళు. ఇప్పుడు ఆ బిగ్ బాస్ గారు అలా అనట్లేదు. ఎందుకంటే ఈ మానీష్ గారు చెప్పిన పాయింట్ అంత కరెక్ట్గా లేదని చెప్పేసి అన్నప్పుడు బిగ్ బాస్ తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాలి, అతను యాక్సెప్ట్ చేయనందువలన తగిన కారణాలు చెప్పాలని చెప్పేసి అనేటోళ్ళు పాత బిగ్ బాస్ దీంట్లో, పాత సీజన్స్లో. ఇక్కడ అది కాదు. సో మీరు డిఫెండ్ చేసుకోవడానికి అర్హులు కాదు, ఓన్లీ వాళ్ళు చెప్పిన పాయింట్స్ మాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి అంటున్నాడు. కొత్త రూల్స్, అది బిగ్ బాస్లో కొత్త రూల్ వచ్చిందనమాట. మారుతూనే ఉంటాయి, వాళ్ళ ఇష్టం అండి. ఇది కంప్లీట్ కమర్షియల్ షో, ఇది ఒక కమర్షియల్ బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ షో. కంప్లీట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారనమాట. సో ఎప్పుడైనా రూల్ చేంజ్ చేయొచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఇష్టం అనమాట, అంతే కంప్లీట్గా. సో అలా చెప్పగానే గట్టిగా అరిచిన రీతు గారు సైలెంట్ అయిపోయి ఎర్ర పెయింట్ మూయించుకొని పోయి కూర్చుంది చల్లగా. సో ఇది జరిగిందండి మొత్తం నామినేషన్స్. లైవ్లో జరిగింది, నేను ఏం చూడలేదు. నేను చెప్పేది అంతా ఏంటంటే ఈ మొత్తం సినారియోలో పాపము భోజనం తినకుండా ఉండకండి సార్ అని చెప్పేసి సుమన్ గారు అడిగారు. భోజనం తినకుండా ఉండకండి సార్ అని చెప్పేసి సుమన్ గారు బతిమాలారు. మాస్క్ మ్యాన్ వినలా. పడాల కళ్యాణ్ అతనిపై భోజనం తినండి సార్ అన్నారు. శ్రీజ భోజనం తీసుకొచ్చి పోయి తినమని చెప్తుంటే పాపం ఆవిడ ఎంతో కష్టపడి భోజనం అంతా వడ్డించుకొని పోయి దగ్గరికి తీసుకొని పోయి ఇస్తుంటే నేను తినను, మీ మధ్య మీ ఫేక్ పీపుల్ మధ్య ఉండను అని చెప్పేసి అంటున్నాను. ఆవిడ ఎంత ఫీల్ అవుతుంది పాపం. సో ఆవిడ పాపం వెళ్ళొచ్చేసింటే రాము రాథోడ్ అక్కడ పెట్టేసిపో అని చెప్పేసి పెట్టేసిపోయాడు. సో మళ్ళీ రాము రాథోడ్ అడిగాడు, సార్ మీ మాటలన్నీ వింటాను సార్, మీ డిస్కషన్ అంతా వింటాను సార్, బట్ కాకపోతే కొద్దిగా తినండి సార్ అని చెప్పేసి అడిగాడు.
భరణి గారు వచ్చేసి సార్ తినండి సార్ అని చెప్పేసి అడిగాడు పాపం. అంత భరణి అంటే ఒక పెద్ద ఆయన సెలబ్రిటీ నిజం చెప్పాలంటే. ఆయన కొద్దిగా చాలా సినిమాల్లో చేశాడు, సీరియల్లో చేశాడు. అతను లాంటి వ్యక్తి ఆయన ఒక కామన్ మ్యాన్, మాస్క్ మ్యాన్ చెప్పాలంటే. మాస్క్ మ్యాన్ హరీష్ గారు కామన్ మ్యాన్. అతని దగ్గరకు వచ్చేసి తినండి సార్ అని చెప్పేసి అడగాల్సిన అవసరం ఏముందండి. పాపం అడిగాడు. ఇమ్మాన్యుల్ పోయి అడిగాడు. ఇమ్మాన్యుల్ మానిష్ని పోయి ఓదార్చాడు. సో ఎందుకండి ఈ కామనర్స్ ఇంతగా ఇలా చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం తగ్గుంటే మంచిది అని నీ ఫీల్. మరీ అంత కాకపోయినా ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం తగ్గుంటే, అంటే మరీ తగ్గిపోవడం అని చెప్పట్లేదు కదా. ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఓకే అంటే అయిపోతుంది కదా. మరీ ఘోరంగా చేస్తున్నాడు మాస్క్ మ్యాన్ అనే విషయం అయితే నాకు అర్థమైంది. సో మాస్క్ మ్యాన్ అయితే ఎక్కువ రోజులు ఉంచరేమో అని ఫీల్ వస్తుంది నాకు. ఎందుకంటే ఆయన అలా బిహేవ్ చేస్తున్నాడు. ఒకవేళ గొడవ పడినా కానీ మళ్ళీ పోయి మాట్లాడాలి. చాలా పెద్ద విన్నర్సే, అసలు కప్పు కొట్టిన విన్నర్సే. సో వాళ్ళు గొడవ పడతారు, గేమ్స్లో ఆడతారు, గేమ్స్లో గట్టిగా మాట్లాడుకుంటారు, నామినేషన్స్లో మాట్లాడుకుంటారు, పెద్ద గేముల్లో ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి. ఆర్గ్యుమెంట్లు అయినా మళ్ళీ తర్వాత మాట్లాడుకుని కానీ గోల్ తర్వాత. సో తర్వాత ముందుకు వెళ్ళాలి కదా. సో అది చేయట్లేదు. అందుకని చెప్పేసి చాలా వరకు ఇంకో విషయం, వాళ్ళ ఇంటికి మాస్క్ మ్యాన్ వాళ్ళ ఇంటికి చాలా రాంగ్గా మాట్లాడుతున్నారంట. వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్లోన కామెంట్లు పెడుతున్నారంట, ఇట్లాంటి పర్సన్తో మీరు ఎలా ఉన్నారు అని చెప్పేసి. సో అది మాత్రం రాంగ్ ఫ్రెండ్స్. ఎవరు చేయకూడదు అలాగా. ఎందుకంటే పాపం అతను ఏదో షోలో ఉన్నాడు అంతే. ఆ షోలో ఉండేదాన్ని తీసుకొచ్చేసేసి ఆయన పర్సనల్గా ఆయన వ్యక్తిగతం పోయేసేసి సోషల్ మీడియాలో రాంగ్గా కామెంట్లు పెట్టడం కరెక్ట్ కదా. పాపం అలా చేయకూడదు, ఎవరిని కూడా అలా చెప్పకూడదు. ఇది ఒక బిగ్ బాస్ షో మాత్రమే, జస్ట్ బిగ్ బాస్ షో. సో దీన్ని బిగ్ బాస్ షో అలాగే చూడండి. సో అది ఫ్రెండ్స్. సో నా వీడియోస్, నా కాన్వర్జేషన్స్, నా మాటలు మీకు నచ్చినట్లయితే, నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అనిపిస్తే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి మీ ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించింది మాస్క్ మ్యాన్ బిహేవియర్ మంచిగా లేదనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. సో ఈ ఇమ్మాన్యుల్ బాగా మాట్లాడాడు, బాగా ఆయనతో మాట్లాడారు అని అనిపిస్తే మీరు ఒకసారి కామెంట్ చేయండి. అంతేకాదు మీరు మీరు ఎవరికి ఓటేస్తారు, ఈ వారంలో మీరు ఎవరికి ఓటేస్తారు ఒకసారి కామెంట్ చేయండి. భరణి గారు మాట్లాడింది కరెక్టేనా ఒకసారి కామెంట్ చేయండి. ఈవిడ రీతు గారు అంతసేపు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు, చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు, చాలా ప్రాపర్గా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. సో ఆవిడ మాటలు కరెక్టేనా మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకొకటి, ఈ రీతు గారు నాకు దొంగ టాస్క్ ఇవ్వండి, నాకు ఏదైనా ఒక దొంగ టాస్క్ అన్నారు. సో అది కొంచెం ఫన్నీగా అనిపించింది. సో ఇమ్మాన్యుల్ బాగా కామెడీ చేస్తారు కదా. సో దానికి మీకు మంచిగా అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. బాగా కామెడీ చేశాడు అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. సో అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.